సో బీసీలకు మీరు నిజంగానే 42% ఒకవేళ రాజ్యాంగ సవరణ సాధ్యం కాకపోతే స్థానిక ఎన్నికల సంస్థల్లో మేము ఇస్తామని చెప్పారు, స్థానికంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో జెడ్పీటీసీలో. సో నిజంగానే అది సాధ్యమేనా, లేకపోతే పార్టీ పరంగా కేవలం బీసీలను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చెప్తుందా? చట్టపరంగా చేయాల్సిందే. పార్టీ పరంగా సీట్లు ఇస్తాం, మేము బీసీలకు ఇస్తాం, ఎదుటిపాటు రెడ్డికి ఇస్తారు, వెలమకి ఇస్తారు, ఇంకో అగ్రకులాలకు ఇస్తారు. వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, అంగబలం ఆర్థిక బలం అన్నీ ఉంటాయి. ఏమవుతుంది? నా ప్రత్యర్థి నాకన్నా 3 ఖర్చు పెట్టినాడు, బీజేపీ ఒకటి ఖర్చు పెట్టింది. సో నేను ఒక బీసీ, నాకే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా బీసీలకు సీట్ ఇచ్చిన ఇవాళ డబ్బు ప్రమేయం చాలా 14 తర్వాత తెలుగు రాష్ట్రాలలో అటు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ బీజేపీ పార్టీ మన మహారాష్ట్ర ఢిల్లీలో కూడా పర్ ఓటుకి ఇంత అని చెప్పి పంచడం మొదలుపెట్టింది. సో డబ్బు హెస్ బికమ్ వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో బీసీలకు సీట్లు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, అదర్ పార్టీ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ప్రత్యర్థిని పెట్టినప్పుడు అది కొట్టుకుపోతుంది. దట్ ఈస్ నాట్ పరిష్కారం కాదు ఇది. అందుకే మన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఈవెన్ మాజీ ఎంపీ డాక్టర్ నర్సయ్య గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చినాడు. గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని బయటికి తీసి ఏ విధంగా రిజర్వేషన్స్ పెంచుకునే అవకాశం ఉంది, దానికి వేరియస్ వేస్ ఉన్నాయి. ఐ థింక్ ఐ హర్డ్ ముఖ్యమంత్రి గారు కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారితో మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బీసీ కమిషన్ చైర్మన్ వాళ్ళతో మాట్లాడినట్టు తెలిసింది. ఐ థింక్ డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇఫ్ దే ఆస్క్ మై హెల్ప్, నేను లీగల్ లాయర్ని కూడా. గతంలో మైనార్టీ రిజర్వేషన్స్ 4%కి 5%కి 4 తీసుకొచ్చినప్పుడు నాకు కృషి ఉంది. గవర్నమెంట్ అడిగితే నా సాయం కూడా చేస్తాను, పార్టీ వర్కర్నే కాకుండా. 50% కంటే ఎక్కువ బీసీలు ఉన్నారని మీరే లెక్కలు చెప్పారు కాబట్టి రేపు రానున్నటువంటి ఏవైతే ఎమ్మెల్యే కోటాస్ సంబంధించి ఎమ్మెల్సీలు 4 రాబోతున్నాయి అనుకోవచ్చు. కాంగ్రెస్కి 1 బీఆర్ఎస్కి పోయినా కూడా ఈ 4లో బీసీలకు ఎన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది మీ లెక్క ప్రకారం? ముఖ్యమంత్రి, పీసీసీ, రాష్ట్ర నాయకత్వం, అధినాయకత్వం కూర్చొని నిర్ణయం చేయాలి. సో ఎంత ఇస్తారు, ఎన్ని చేస్తారు అనేది నేను చెప్పలేను. ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు వస్తున్నారు కొత్తగా, మీనాక్షి నటరాజన్ గారు. వారు గాంధేయవాది, పూర్తి అవగాహన తెలంగాణ పైన ఉన్నది. సో వాళ్ళు నిర్ణయం చేయాలి. సో ఈ ప్రశ్న మీరు పీసీసీ ప్రెసిడెంట్ను, సీఎంను, ఇన్ఛార్జ్ సెక్రటరీని అడగండి. ఎస్, ఇక మధు యాష్కి విషయానికి వస్తే, మధు యాష్కి ఓటమి తర్వాత సో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఏమైనా పదవి వస్తుందేమని చాలామంది మీ అభిమానులు, మీ కార్యకర్తలు, చాలామంది కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఇండివిజువల్గా ఇష్టపడేటువంటి నాయకులు కూడా ఆశించారు. బట్ ఏది రాలేకపోయింది. సో భవిష్యత్తులో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఏమైనా ఎమ్మెల్సీయా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంటా, ఇంకా కీలకంగా ఏఐసీ ఢిల్లీకి పంపించే అవకాశం ఉందా? ఏమైనా మనసులో ఉందా మధు యాష్కి? నేను ఓడిపోయినాక సింపతి ఎక్కువ వచ్చింది. తెలంగాణకై నిజాయితీగా పోరాటం చేసినాడు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా, లేక గత 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చినా పోయినా కూడా పార్టీని వీడకుండా రాహుల్ గాంధీకి అనుంగ శిష్యుడిగా నిజాయితీగా పార్టీ కొరకు పనిచేస్తున్నానని చెప్పి అందరికీ తెలుసు. విదేశాల్లో పార్టీ బలోపేతం, తెలంగాణ విదేశాలలో కూడా తెలంగాణ ఓవర్సీస్ సెంటర్ని ప్రారంభించడం అన్నీ చేస్తా ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నాను. సో నాకన్నా ఎక్కువ నా అభిమానులు, శ్రేయోభిలాషులు బాధపడతా ఉండే పదవి రానందుకు లేక లేనందుకని. కానీ నాకు ఈ కుట్ర కుతంత్రాలు గిట్ట తెలియదు. విదిన్ పార్టీలో నేను పార్టీ బలోపేతం కొరకు చూస్తే తప్ప పదవి వచ్చిందా రాలేదని నేను లెక్క చేయను. సో ఇక్కడ పార్టీలు ఎట్లయిపోయిందంటే, లేక మధుకు వస్తే మళ్ళీ పీసీసీ అయితే ఇంకో పవర్ సెంటర్ అవుతాడని చెప్పి నాతో ఉండి కూడా వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారు. మీ సొంత పార్టీలో కూడా మధు యాష్కి వ్యతిరేక శక్తులు ఉన్నాయి. అయ్యా, ఉండి కూడా వ్యతిరేకిస్తారు. రాహుల్ గాంధీ చేయాలనుకున్నా కూడా వాళ్ళ వివిధ కోణాలతోటి ప్రెషర్ తీసుకొచ్చి కూడా అతన్ని కూడా ఒప్పించి అతని మాటలు చేసిన ప్రయత్నాలు చేసి ఫలించింది వాళ్ళకి. బట్ నాకు జీరో ఇంట్రెస్ట్. అంటే రాజకీయం నా జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాను. నేను రాహుల్ గాంధీ తోటి కలిసి పనిచేస్తూ ఉంటాను, పార్టీ బలోపేతం కొరకు చేస్తూ ఉన్నాను. విద్యార్థి దశ నుంచి నేను ఫస్ట్ ఎలక్షన్ కాంటెస్ట్ చేసింది 8th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే స్కూల్ ప్రెసిడెంటు, నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంటు, లా కాలేజ్ ప్రెసిడెంట్గా చేసినాను. ఢిల్లీ యూనివర్సిటీ లా చదువుతున్నప్పుడు కూడా ఇప్పుడున్న ట్రెజరర్ అజయ్ మాకర్కి ఫస్ట్ టైం ఎన్ఎస్ఏ గెలిచింది అక్కడ. విదేశాలు ఉన్నప్పుడు కూడా ఓవర్సీస్ బీజేపీతో కాకుండా బీజేపీ మంత్రులు నా దగ్గరికి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు వారితోనే కలిసి పనిచేయడం జరిగింది. నేను తిరిగి వచ్చి అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశంలో చేరలే. నేను తిరిగి వచ్చి చేరింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరినాను. కాంగ్రెస్ పార్టీ విడిపోయిన వాళ్ళు ఉన్నారు అధికారంలో టికెట్ రాలేదని చెప్పని. నేను ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక పైసా పార్టీతో తీసుకోకుండా, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలు డబ్బులు కూడా లేకుండే, నిజామాబాద్ ఎన్నికలలో అందరి కూడా ఖర్చులు పెట్టి అన్నీ చేసి ప్రతి దాంట్లో
ఆర్థిక వనరులను కూడా పార్టీ కొరకే కష్టపడి పనిచేస్తూ వచ్చినాను. రేపు పార్టీల భవిష్యత్తులో పార్టీ పదవి ఉంటుందా లేదా అని లెక్క కాదు. ఇక్కడ ఏంటంటే చాలామంది మళ్ళీ వాళ్ళకే కొంచెం నాకు అసలు పార్టీ బలోపేతం కొరకు నేను చేస్తాను తప్ప వీళ్ళకి వ్యతిరేకంగానో వాళ్ళకి వ్యతిరేకంగానో లెటర్స్ రాయడమో కంప్లైంట్ చేయడం అట్లాంటి చిల్లర రాజకీయాలు నేను చేయ నాకు అలవాటు లేదు, నాకు క్యారెక్టర్ కాదు అది. కానీ పార్టీలో అట్లా లేదు. చాలామంది ఈ పనులను చేస్తూ ఉంటారు, మనతో ఉండంటే ఉంటారు, వేరే పోయి మాట్లాడుతారు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అడిగినావు మీరు ఎక్కడ ఉంటారు అనేది, నేను ఎక్కడ ఉందనేది నా ఫేస్బుక్కే చెప్తుంది కదా. ఆడపోయి రాహుల్ గాంధీతో ఇంకొకరితో మధ్యాసికి ఉండడని చెప్పేదో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి కుట్ర కుతంత్ర చిల్లర రాజకీయాలు మనతోటి కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.